బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెస్సీ ఈవెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మెస్సీ ఈవెంట్ పూర్తిగా ప్రైవేట్ ప్రోగ్రామ్ అని, తాను కేవలం గెస్ట్ గా మాత్రమే హాజరయ్యానని తెలిపారు. సింగరేణి మేనేజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి తమ సిఎస్ఆర్ ఫండ్ నుంచి 10 కోట్లు కాంట్రిబ్యూట్ చేసిందని తెలిపారు. ప్రభుత్వ నిధులు ఉపయోగించలేదని స్పష్టం చేశారు. మెస్సీ ఫుట్బాల్ ఈవెంట్ కు తన మనవడిని, పిల్లల్లో స్పోర్టింగ్ స్పిరిట్ పెంచడానికి ఫుట్బాల్ కు తీసుకెళ్లారని, తాము కేసీఆర్ ఫ్యామిలీ లాగా పబ్బులు తిరగడం లేదని సెటైర్లు వేశారు. మెస్సీ ఈవెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మెస్సీ ఈవెంట్ పూర్తిగా ప్రైవేట్ ప్రోగ్రామ్ అని, తాను కేవలం గెస్ట్ గా మాత్రమే హాజరయ్యానని తెలిపారు. సింగరేణి మేనేజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి తమ సిఎస్ఆర్ ఫండ్ నుంచి 10 కోట్లు కాంట్రిబ్యూట్ చేసిందని తెలిపారు. ప్రభుత్వ నిధులు ఉపయోగించలేదని స్పష్టం చేశారు. మెస్సీ ఫుట్బాల్ ఈవెంట్ కు తమ మనవడిని, పిల్లల్లో స్పోర్టింగ్ స్పిరిట్ పెంచడానికి ఫుట్బాల్ కు తీసుకెళ్లానని, తాము కేసీఆర్ ఫ్యామిలీ లాగా పబ్బులు తిరగడం లేదని సెటైర్లు వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ముఖ్యమంత్రి ఈ రోజు మీడియా సమావేశం అనంతరం తర్వాత మీడియా ప్రతినిధులతో కాసేపు చిట్ చాట్ చేయడం జరిగింది. చిట్ చాట్ లో అనేక అంశాలు, ఆసక్తికర అంశాలపై కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మెస్సీ ఇటీవల కాలంలో ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీని హైదరాబాద్ తీసుకురావడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో అది జర్నలిస్టులు అడిగినటువంటి ప్రశ్నకు మెస్సీది అది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేసినటువంటి ఈవెంట్, ప్రభుత్వానికి అసలు సంబంధం లేదు, కేవలం తాను ఒక గెస్ట్ గా మాత్రమే అక్కడికి వెళ్ళాను, కానీ దాంట్లో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, అది సింగరేణి నుంచి సిఎస్ఆర్ ఫండ్ కింద వారు డబ్బులు ఇచ్చారు, అడ్వర్టైజ్మెంట్ కింద వారు అమౌంట్ ఇచ్చారు, కానీ ప్రభుత్వానికి ఈవెంట్ కి తనకు ఎలాంటి సంబంధం, ఒక ముఖ్యమంత్రి హోదాలో తనను పిలిచారు కాబట్టి నేను వెళ్ళానని మెస్సీ చెప్తారు. తన మనవడిని కూడా గ్రౌండ్ కు తీసుకెళ్లడం పట్ల కొంత ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా తన మనవడిని భద్రాచలం తీసుకెళ్లి తలంబ్రాలు సమర్పించలేదు, అది ప్రోటోకాల్ ఇష్యూ, అతనికి ప్రోటోకాలే లేదు, ఆ ప్రోటోకాల్ లేనటువంటి మనవడిని ఏ విధంగా భద్రాచలం తీసుకెళ్తారు, కానీ ఇక్కడ ఇది స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఈవెంట్, అది కూడా ఒక ప్రైవేట్ ఈవెంట్ కాబట్టి దాంట్లో తన మనవడిని క్రీడని స్ఫూర్తిని అతను పెంపొందించాలనే ఉద్దేశంతోనే తన మనవడిని మెస్సీ ప్రోగ్రామ్ తీసుకెళ్లి ఫుట్బాల్ ఆడించారనే వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. దీంతో పాటు ముఖ్యంగా ప్రధాన అంశం రాష్ట్ర రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ లో కూడా తీవ్రంగా ముఖ్యమంత్రి చిట్ చాట్ లో ప్రస్తావించారు. అరవింద్ కుమార్ సంబంధించిన అరవింద్ కుమార్ ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ అధికారి, అతను కూడా ఇందులో ఉన్నాడు కాబట్టి దానికి సంబంధించినటువంటి అనుమతి డిఓపిటి నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత అతనిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాం. ఎందుకంటే ఇందులో గవర్నర్ అనుమతి, క్రాస్ ఎగ్జామినేషన్ కోసం ఇప్పటికే గవర్నర్ అనుమతి కోరారు. ఇందులో కేటీఆర్, మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు చాలా మంది అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాబట్టి వారికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా తెలుసుకోవాలంటే లీగల్ గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇందులో ప్రతిదీ కూడా చార్జ్ షీట్ చేసినప్పుడు అనుమతి తీసుకోవాలి, మరోవైపు వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయాల్సినప్పుడు అనుమతి తీసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు కూడా అనుమతి తీసుకోవాలి కాబట్టి ప్రతిదీ కూడా లీగల్ గా వెళ్తుంటుంది. దానికి కొంత టైం పడుతుంది. ఇప్పటికే అరవింద్ కుమార్ సంబంధించిన డిఓపిటి నుంచి అనుమతి వచ్చాక అతనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామనే వ్యాఖ్యలు మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఫ్యూచర్ సిటీలో సంబంధించినటువంటి వెంచర్స్ కావచ్చు, ఇటీవల కాలంలో గ్లోబల్ సమ్మిట్ లో జరిగిన విషయాలు కావచ్చు, ఫ్యూచర్ సిటీలో జూ పార్కు అదేవిధంగా ఏ విధంగా విస్తరణ చేస్తారు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడదంటే, ఇంకా మరోవైపు కవిత చేస్తున్నటువంటి ఆరోపణలు జరుగుతున్నటువంటి భూములకు సంబంధించిన భూ కబ్జాలు చేస్తున్నారని కవిత చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించిన వైపు ఖచ్చితంగా ఫిర్యాదులు తీసుకుంటాం, ఆ ఫిర్యాదులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యలు చేయడం. ఇంకా ముఖ్యమంత్రి అవుతుందని కవిత భావిస్తుందని చెప్తే ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు అనే వ్యాఖ్యలు కూడా ఇటీవల కాలంలో ఈ రోజు రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. కేంద్రానికి గాంధీ అంటే ఇష్టం లేదు కాబట్టి పేదలు పనికరించడంలో మహాత్మా గాంధీ గ్రామీణ యోజన, ఉపాధి యోజన పథకాన్ని తీసేశారనే వ్యాఖ్యలు కూడా రేవంత్ రెడ్డి చేసింది. మొత్తం మీద చాలా అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ తో ప్రస్తావించారు. రైట్, థ్యాంక్ యూ.